ఐఎమ్ సారీ అన్నయ్య, దేనికిరా? నిన్న అలా మాట్లాడినందుకు. అంటే అలా మాట్లాడితే గానీ. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. పద. మావాడంతా చెప్పాడు సార్, మీ మీద నమ్మకంతో డబ్బంతా ఎలాగోలా అరేంజ్ చేశాను. తేడా ఏం రాదుగా? వారే అసలు ఇప్పటివరకు ఎంత మందిని పంపించుంటారో తెలుసా? దుబాయ్ లో పనిచేస్తున్న సగం మందిని మనమే పంపించాం బ్రదర్. వారం రోజుల్లో శివ దుబాయ్ వెళతాడు, మంచి ఉద్యోగంలో చేరతాడు. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రైట్ 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 రైట్. హలో సలీం, అస్సలాముఅలైకుం భాయ్. మీరడిగిన మాల్ ని శివ అనే కుర్రాడి చేత పంపిస్తున్నాను. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కనెక్ట్ చేసుకోండి. మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సంజేనా? అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా? అవతల వాడు బయలుదేరుతుంటే నవ్వుతూ పంపించవా? బాబాయ్ బాబాయ్, నాకు దుబాయ్ నుంచి బొమ్మ కార్ తెస్తావా? ఒరే బొండం, బొమ్మ కారేంట్రా, నిజం కారే తెస్తాను. బాబాయ్ నిజం కార్. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. హే, అమ్మ మాట్లాడింది. శివ, ఊరు అనవసర విషయాలు తలదూర్చుకుని అబ్బబ్బబ్బ, షో, చాలా రిస్క్ చేయవలసి వచ్చింది ఆయన కోసం. ఇదిగో, ఇది నీ టికెట్, బోర్డింగ్ పాసు, ఇది నీ వీసా, ఇది నువ్వు చేరవలసిన అడ్రస్, వర్క్ ఆర్డర్. అన్నట్టు శివ, మర్చిపోయాను, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో మనిషి కూడా వస్తాడు. వాడికి కవరం చేయవయ్యా ప్లీజ్. ఓకే. అందులో ఏమున్నాయి? నాకు తెలియదండి, నా ఫ్రెండ్ ఒకడు దీన్ని దుబాయ్ ఇచ్చి పంపించమంటేను. అందులో ఏముందో తెలియకుండా మావాడు తీసుకెళ్ళాడు. ఫోటోలు సార్, ఒట్టి ఫోటోలు. మీ వాడి చేత స్మగ్లింగ్ చేస్తున్నట్టు, బ్రౌన్ షుగర్, కోకైన్ పంపిస్తున్నట్టు ఫీల్ అవుతారేంటి? మీరు మీ వాడిని నన్ను దుబాయ్ పంపిస్తుంటే నన్ను నమ్మలేరా మాత్రం? అంతే సార్, మంచి మనిషిని ఎవరు నమ్ముతారు సార్ ఈ రోజుల్లో? వదిలేండి. లేదు గురు, వస్తానన్నయ్య. దుబాయ్ చేరగానే నాకు ఫోన్ చేయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే, వస్తా గురు. శివ, ఏంటనయ్య, వస్తాను. అయ్య బాబోయ్, ఎయిర్పోర్ట్ అదిరింది. ఇదే ఇంత గొప్పగా ఉందంటే ఇంకా దుబాయ్ ఎంత సూపర్ గా ఉంటుందో. అబ్బో, ఇంకా ఎంత టైం పడుతుందో. సరే, అమ్మా. నడుం విరిగింది. అరే తెలుగు అమ్మాయి, అదేంటండి అలా పడిపోయారు? నేను పడలేదు, నువ్వే పడేసావు. బాలేదానివే, నిన్ను ముట్టుకోలేదు పట్టుకోలేదు, నేను పడేశానంటావేంటి? నువ్వు అక్కడ లేచావు కాబట్టే నేను ఇక్కడ పడ్డాను. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? కొంచెం నా బ్యాగ్ చూస్తుండు, ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను. ఎక్కడికి? అది సరే వెళ్ళు. థ్యాంక్ యూ. విదేశంలో స్వదేశీ గీతం. ఎవరబ్బా ఈ దేశభక్తుడు? హలో, యువతల సత్యబాబు స్పీకింగ్. అవతల ఎవరు? బావ నువ్వా? నా పనికే బ్రహ్మాండంగా ఉంది. 2 చేతుల లక్షలు సంపాదించి 4 చేతుల కోట్లు ఖర్చు పెడుతున్నాను. కొంచెం నమ్మటం కష్టం అనుకో, నువ్వు నమ్మే టైప్ కాబట్టి ఇచ్చాను. ఏంటి ప్లేట్ సౌండ్ వినబడుతుందా? కాదే ఫ్లైట్ సౌండ్. పర్సనల్ పని మీద ఫ్లైట్ వేసుకుని జపాన్ వెళ్తున్నాను. జపాన్ వాచీలు కావాలా? అబ్బే, షాపింగ్ చేసే టైం లేదురా. ఎక్కడ జర్మనీ నుంచి మళ్ళీ అమెరికా రావాలి, అమెరికా నుంచి చైనా రావాలి. వీడెవడో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లా ఉన్నాడు. నాకు డబ్బులు లెక్కటి నాకు 4 కుర్రోళ్ళు కావాలి బా. లెక్కలు రాపోయినా పర్లేదు. నువ్వు వద్దు, నీ జేబులో డబ్బులు నువ్వే నొక్కేసి రకం. ఇంకా నా ఫ్లైట్ టైం అవుతుంది, ఆ సెల్ ఫోన్ ఎవడది ఇచ్చే. నొక్కేసింది అదే. సర్లే పెట్టే.
క్యాబా ఐసా దిక్కరా నువ్వు మాట్లాడిన మాటలకి నీ గెటప్ కి అసలు సంబంధం ఉందా అని చూస్తున్నా. నువ్వు తెలుగుడువా? మరే ఇక్కడ ఇలాంటి చెత్త పనులు చేస్తూ నీ నోటికి వచ్చినట్టు కోతలు కోస్తావా? పైగా సారే జహాసే వచ్చాడు ఇంటో నోటి సిగ్గులేదు. ఆ రింగ్ టోన్ పెట్టుకోవడానికి కావాల్సిన సిగ్గు కాదు, దేశభక్తి. మన దేశం పరుగు తీయటానికి కాకపోతే ఈ పనేంటి? నీకు ఉద్యోగం ఉందా? ఉంది. సరిపోయింది, లేకపోతే నువ్వు ఈ పనే చేయాల్సి వచ్చినావు. నేనా? డౌటా? చాచా. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మన వాళ్ళు అందరినీ చూసి చాగుడంతో మొత్తం చదివాను. ఇప్పుడు నన్ను చూసి నువ్వు చదువుతున్నావు అంతే. ఈ మాత్రం పనికి ఇక్కడికి రావటం ఎందుకు? అక్కడే చేయొచ్చుగా. మనోళ్ళు అక్కడ ఈ పని చేస్తే ఏదోటి అంటారు, అది నాకు నచ్చదు. ఇక్కడ వాళ్ళు ఈ పని చెప్తే మనకి ఏది ఎవరు. అయినా ఇక్కడికి వచ్చాక కాదు తెలిసింది నాకు ఈ పని అన్న వచ్చని. ఇప్పుడైనా తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. మనం దుబాయ్ లో ఏదో పీకేస్తున్నాను పెద్ద బిల్డప్ ఇచ్చాం. ఎంతో కొంత సంపాదించే వరకు ఇక్కడ నుంచి వెళ్ళటం కుదరదు. అవును, నువ్వు వచ్చిన పని అయిపోయిందా? అయ్యింది. నాకు పని ఉంది. రోజు 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 ఇదే పని. అమ్మో, నా లగేజీ. ఈ అమ్మాయి ఏమైంది? అయ్య బాబోయ్, ఇది పెద్ద. నా లగేజీ మొత్తం లేపేసింది. దాని జమ్మడిపోను పాపిష్టిదాను. నువ్వు సర్వనాశనం. ఐ కాల్ యూ బ్యాక్. సారీ అండి, అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి ఉండి వచ్చాను. పర్వాలేదు. మీరేంటి చాలా కంగారు పడినట్టున్నారు? అంటే నేచురల్ గా. చాలా తిట్టుకుని కూడా ఉండుంటారు. అబ్బే చాలా కాదు, ఏదో కొంచెం. బై ది వే అమ్మోనా. ఐఎమ్ శివ. నువ్వెక్కడుంటావు? ప్యాలెస్ లో. ప్యాలెస్ లోనా? ఏం చేస్తుంటావు? ఏం లేదు, ఆడుతూ పాడుతూ టైం పాస్ చేస్తుంటాను. ప్యాలెస్ లో ఆడుతూ పాడుతూ టైం పాస్. దుబాయ్ ఎవరానమాట? మీతో ఎవరెవరు ఉంటారు? పెద్ద ఐడియా లేదు. 200-300 మంది దాకా ఉండొచ్చు. అయ్య బాబోయ్, పెద్ద ఫ్యామిలీ. ఒరే శివం, నువ్వు దుబాయ్ రాగానే నీ లెవెలే మారిపోయిందిరా. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అబ్బే ఏం లేదు, ఎప్పుడన్నా మిమ్మల్ని కలవాలంటే. ఓ 1 minute. హియర్, దిస్ ఇస్ మై కార్డ్. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఓకే, బాయ్. दिस एड्रेस मालूम है? हाँ हाँ मालूम है. ठीक है, सामान पीछे रखकर बैठ जाओ. यही है आपका एड्रेस. మల్లేషు మనతో కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగం అన్నాడు. ఇది చూస్తేనేమో లైట్ల షాప్ లా ఉంది. ఏదైతే ఇంట్లే డబ్బులు వస్తే చాలు. నమస్తే సార్. आदाब. మై శివ, హైదరాబాద్ సే మల్లేష్ పంపించాడు. कौन मल्लेश? అదే సార్, ట్రావెల్ ఏజెంట్. ये मेरा वर्क परमिट देखो. इधर कोई जॉब नहीं है. टैक्सी वाला इधे एड्रेस राइट बोला, देखो. एड्रेस तो सही है, लेकिन इस नाम से कोई कंपनी दुबई में नहीं है. सर సరిగ్గా చూడండి సార్. एक बार बोले तो समझ में नहीं आता. तुमको धोखा दिया गया. ऐसे बोगस परमिट लेके बहुत जने आते हैं दुबई में. चल चल. మిస్టర్ శివ ఫ్రమ్ ఇండియా. అవును సార్, నేను మీకు తెలుసా? ఏమయ్యా, ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయొచ్చు కదా. నీ గురించి దుబాయ్ అంతా వెతుకుతున్నాను. మల్లేష్ సలీంకి మన కవర్ పంపించాడే, ఆ సలీం నేనే. చేయండి సార్. ఇదిగోండి సార్. ఓకే థ్యాంక్స్ మాన్. సార్ సార్ సార్, ఆ మల్లేష్ ఇచ్చిన వర్క్ పర్మిట్ బోగస్ అంట సార్. ఇక్కడ అసలు ఆ కంపెనీ లేదంటున్నారు సార్. మీరు తెలుగు వాళ్లే కదా సార్, నాకు ఎలా అయినా ఒక ఉద్యోగం ఇప్పించండి సార్. ఉద్యోగమా? దుబాయ్ లో ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదమ్మా. వచ్చిందాన్నే ఇండియాకి వెళ్ళిపో. సార్ సార్ సార్, అలా అనకండి సార్. నా దగ్గర తిరిగి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు సార్. నేను ఇక్కడ రావడానికి కూడా మా అన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ నన్ను ఇక్కడ పంపించాడు సార్. నాకేమీ దిక్కు తోచట్లేదు. ఏ పనైనా పర్లేదు సార్, ఒక్క పని ఇప్పించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. तेरे से बोला था 50 खोखे का डील होने का है, उससे ज्यादा तेरे को 1 पैसा नहीं मिलेगा. 50 खोखे का डील है तो बोल, क्या बोलता है? ठीक है भाई. ओके.
डील हो गया। क्या बात है, क्या बात है। आपका तो जवाब नहीं है भाई, आप तो बादशाह है भाई, बादशाह। क्या नाम है मेरा? जावेद।